బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. 2 రోజుల కిందట వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గురించి, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మేమైతే ఖండిస్తా ఉన్నాం. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. అతను వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బాలినేని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేస్తం ఇప్పి లేదు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుల కోసమే కాదండి పార్టీని పెట్టింది. ఒక కులానికి పవన్ కళ్యాణ్ ఆపాదించడం, మతానికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమితో కలిసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది వైసీపీ పాలనలో అని అందరి ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. అంతేగాని కాపు నేస్తం కోసమే తను కాపు కులస్తుడని కాపుల కోసం ఏం చేయలేదని మాట్లాడావు. అది కరెక్ట్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి ఆలోచన చేస్తుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 100% సీట్లు సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే బయట రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంటే అతను పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చేసిన సీట్లన్నీ కూడా గెలవటం జరిగింది. అటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని కాపు నేస్తం ఇప్పి లేదు చంద్రబాబుతో అని మాట్లాడారు. అది సరైన పద్ధతి కాదు. మీ మాటలు రెండోసారి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియజేస్తున్నాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఆయన అవసరాల కోసం పోయారని నువ్వు మాట్లాడటం జరిగింది. ఆయన అవసరాల కోసం అయితే పోలేదు. జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే, నానా రకాలుగా ఇబ్బంది పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రావటం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నువ్వు డాక్టర్గా ఉన్నావు 2009లో. నిన్ను 2009లో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి దర్శిని టికెట్ ఇప్పించి ఆ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కృషి నీవు మర్చిపోతివా? అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి నడిచారు. తర్వాత మీరు బై ఎలక్షన్లు వస్తాయి, రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా బై ఎలక్షన్లో పోటీ చేయాల్సి వచ్చిందని మరలా మళ్ళీ యూటర్న్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు. నువ్వు నీ అవసరాల కోసం, ఆ రోజున నీ వ్యాపార అవసరాల కోసం నువ్వు ఆ రోజు 2012లోనే నీ అవసరాల కోసం నువ్వు వెళ్ళావు. అది గుర్తు తెచ్చుకోవాలని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే 14లో జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరికి రానికపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వెళ్ళి 14లో కూడా నీకు దర్శి టికెట్ ఇప్పించిన దాంట్లో బాలినేని కృషి మీకు తెలియదా? 19లో పోటీ చేయముంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భయపడిపోయి 19లో పోటీ చేయకుండా దూరంగా ఉన్న వ్యక్తి మీరు కాదా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. మీరు మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే బాలినేని విషయంలో చాలా ఉంటాయి, కానీ ఇది వేదిక కాదు. మీరు మాట్లాడినట్టుగా కరెక్ట్ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి 4 నెలలైంది, ఒంగోలుకు రాలేదు, టచ్లో లేడు అంటున్నారు. నువ్వు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేసి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వచ్చి 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో నువ్వు ఎక్కడ ఏం సాధించావు? ఒంగోలు, దర్శి
దర్శి ఒంగోలు తిరగటం తప్పితే జిల్లాలో నువ్వు జిల్లా అధ్యక్షుడుగా ఉండి ఎక్కడ వైసీపీ పార్టీ కోసం ఎక్కడ తిరిగేవు, ఎవరికి అందుబాటులో ఉన్నావు? నువ్వు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకో బాలినేని విమర్శించే ముందు. అలాగే ఒంగోలు నగరంలో కార్పొరేటర్లు వెళ్తున్నారని మీడియా మిత్రులు అడిగిన దానికి ఎవరో ఒకళ్ళిద్దరూ వెళ్తారు తప్పితే మిగతా వాళ్ళందరూ వైసీపీలోనే ఉన్నారన్నావు. ఎవరున్నారు? నీ ఎమ్మిటి కూర్చున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూటమిలోకి వస్తున్నారు. అది కూడా 4 రోజుల్లో తెలిసిపోతుంది జనసేనలోకి కూటమిలోకి ఎంతమంది వస్తున్నారనేది. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచన చేసి మాట్లాడాల్సి. బాలినేని ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ మిమ్మల్ని విమర్శించలేదు. మీరు అది తెలుసుకొని భవిష్యత్తులో మాట్లాడితే మంచిదని మీకు తెలియజేస్తున్నాం. మీరు మీ పార్టీ కార్పొరేటర్ని కాపాడుకోవమని మీరు నాయకులకు చెప్పుకోవాలి, ఒంగోలు నాయకులకు చెప్పుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళని మాట్లాడటం, నిందిలేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు మీతో పాటు ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్న ప్రతి పక్కన కూర్చున్న వాళ్ళందరూ నాయకులు కూడా బాలినేని కృషి వల్లే అందరూ బాలినేని చేతుల మీదుగా అందరూ పదవులు లబ్ధి పొందిన వాళ్ళు. వారు కూడా కనీసం మీతో చెప్పి ఆపుకోవటం కూడా అది మంచి పద్ధతి కాదు.